వచ్చిందని నమ్మకం. కొంతమందిలో నా దృష్టిలో ఆందోళన కూడా అంచేత ఖచ్చితంగా గతం కంటే పరిస్థితులు బాగుపడుతున్నాయి, కానీ ఇంకా మరింత బాగుపడాల్సిన అవసరం ఉంది. ఇందాక మనం చర్చించుకున్నట్టుగా ఈ వర్గం కాస్త ఆలోచించేవాళ్ళు, కులానికో డబ్బులకో కాస్త దూరంగా ఉండేవాళ్ళు, ముందు చూపు ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వర్గాలు పట్టించుకోకపోతే ప్రజాస్వామ్యం రసంగానే అయిపోతుంది. తర్వాత తిట్టి కూర్చుంటే లాభం లేదు. పద్మనాభరెడ్డి గారు, ఎన్నికల్లో ఎలాంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఎలాంటి వారు చట్టసభలకు ఎన్నిక అవుతున్నారు, పోటీ చేసే అభ్యర్థుల వ్యక్తిగత చరిత్ర గురించి ప్రజలు పట్టించుకుంటున్నారు. పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ ఏ రాష్ట్రంలో నియర్లీ ఒక 40 నుంచి 50% అక్కడ నేర చరిత్ర. ఇది వేరే చెప్పే పని లేదు, వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ లోనే నేర చరిత్ర. సీరియస్ క్రైమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాకపోతే చట్టంలో లోపాలతో సంవత్సరాల తరబడి ఆ నేర చరిత్ర వాళ్ళు పట్టించుకుంటున్నారు. ఆ మధ్యలో సుప్రీంకోర్టులో ఒక కేసు వేసినారు, ఈ ఎంపీలు ఎమ్మెల్యేల మీద. ఆ కేసు చాలా దినాలు ఉంటున్నాయంటే ప్రతి రాష్ట్రంలో స్పెషల్ కోర్టు పెట్టుకున్నారు. కేవలము పార్లమెంటు మెంబర్స్, అసెంబ్లీ మెంబర్స్ మీద ఒక 6 నెలల లోపల కేసు డిసైడ్ కావాలి. మన రాష్ట్రంలో నాంపల్లిలో కేసు పెట్టిన తెలంగాణ లోపల ఒక కోర్టు వచ్చింది. దాంట్లో 490 అంటే ఎప్పటి వరకు అయితే ఈ రాజకీయాల్లో పోలీస్ వ్యవస్థ బందీగా ఉంటుందో, పోలీస్ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదో, ఈ యొక్క నేర చరిత్ర ఉన్నా కానీ ఏం కాదు. ప్రజల్లో ఒక ఇంప్రెషన్ పడేది ఏంటంటే ఎమ్మెల్యేస్, ఎంపీస్ మీద ఆయన కేసులు పెద్దగా ప్రూవ్ కావు, వాళ్ళకు శిక్ష పడలేదు, ఆగిపోవాలి. నేర చరిత్ర ఉన్న వాళ్ళకు ఫస్ట్ స్టేజ్ లో రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వద్దు. రెండవ స్టేజ్ లోపల ప్రజలు తిరస్కరించాలి. చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఎన్నికల కంటే ఒక 3-4 డేస్ మొదలు వీళ్ళ నేర చరిత్ర అంతా పత్రికలంతా తెలుసుకున్నాం. ఫలాని క్యాండిడేట్ ఫలానా కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డాడు, ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, అది ఎవరు పట్టించుకోవడం లేదు. అది దురదృష్టకరం. ఎందుకంటే నేర చరిత్ర అన్నది కామన్ అసెంబ్లీ, పార్లమెంట్ లో. ఒక 20 years బ్యాక్ నేర చరిత్ర ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీలు టికెట్ ఇచ్చేలో వాళ్ళు అంటే ఎన్నికయ్యే కాదు. ఇవాళ 50% వచ్చింది. రాజకీయ పార్టీలు ఇదే గెలుపు గురాలకు కావాలని చెప్పి టికెట్లు ఇస్తూ పోతే నెక్స్ట్ ఒక 4-5 ఎలక్షన్స్ లో కూడా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ అందరి నేర చరిత్రే అయ్యేటట్టుగా ఉంది. దీని మీద సవరణ జరగాల్సిన అవసరం ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో కూడా మార్పులు జరిగితే తప్ప ఈ యొక్క నేర చరిత్రలు అసెంబ్లీలో, పార్లమెంట్ లో రాకుండా ఉండడానికి ఎటువంటి ఏం లేవు. నేర చరిత్రలు ఇంకా ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఆపరేషన్ రాదు, అందుకని మనం ఇదిగా చేసుకున్నాం. సర్ప్రైజ్ అండి మా థ్యాంక్ యూ సో మచ్. వ్యవస్థ కూడా బాగుండాలి. పోలీస్ వ్యవస్థ రాజకీయాల నుంచి ఇండిపెండెంట్ గా ఉన్నట్టయితే రాజకీయ నాయకులు తప్పు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకున్నట్టు ఉంటారు. ప్రతిభలో ఇప్పుడు చిన్న విరామం. Plus entrepreneurs. Program. Internship abroad. KL Deep to Be University.